Hello everyone, welcome to my channel Kurnool Institute of Fashion Technology. Previous class lo manam mottam fashion drawing ela cheyali croquis anedi నేర్చుకున్నాము, fleshing out నేర్చుకున్నాము. And today's class I'll teach you the poses, three poses చూపిస్తాను మీకు. So first pose ఇలా ఇది ఎలా డ్రా చేయాలి, and the second pose and third pose ఇలా three poses చూపిస్తాను. So first pose డ్రా చేయడానికి మనం ముందు 10 heads figure వేద్దాం first. So for that first we draw the 10 inches line. Okay, ఇది ఫస్ట్ పోజ్. ఫర్ దట్ మనం ముందు 10 inches లైన్ వేసుకున్నాం. చాలా ఈజీగా 3 poses చూపిస్తాను. సో లర్న్ దిస్ వే. ఈ విధంగా ఫస్ట్ మనము 10 inches లైన్ తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత దిస్ గోస్ ఫర్ హెడ్. నేను డైరెక్ట్ వితౌట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను, మీరు విత్ మెజర్మెంట్స్ అంటే సేమ్ మెజర్మెంట్స్ వేసుకోండి. ఫర్ ద హెడ్ 1 inch ఫర్ ద హెడ్. ఇలా ఫస్ట్ పార్ట్ హెడ్. నెక్స్ట్ ది షోల్డర్ లైన్, ఇది కొద్దిగా ఇలా స్లాంట్ క్రాస్ ఉంది. సో ఈ హాఫ్ని యూ మేక్ ఏ క్రాస్ లైన్, ఇలా 3/4 ఇలా క్రాస్ లైన్ చేయండి. దెన్ యూ గో ఫర్ వేస్ట్, అది కూడా ఇలా స్లాంటింగ్ క్రాస్ ఉంటుంది. ఐ షో ఇన్ దిస్ నౌ. సో దిస్ లైన్ ఈ స్లాంటింగ్ అండ్ దిస్ వన్ ఈ స్లాంటింగ్, ఇలా అప్ ఇలా ఉంది. సో ఈ 3 poses ఫస్ట్ యూ డ్రా దిస్ వే. సో ఫస్ట్ వీ గో ఫర్ షోల్డర్ లైన్ అండ్ దిస్ ఈజ్ వేస్ట్ లైన్ అండ్ హిప్ లైన్ ఆల్సో ఇలా స్లాంటింగ్. సో ఇవి కనెక్ట్ చేయండి. చాలా ఈజీగా మీకు పోజెస్ వేసుకునే మెథడ్ చూపిస్తున్నాను. నౌ ఇలా స్ట్రైట్ ఉంది ఇది. సో డ్రా దిస్ లెగ్ పార్ట్. సో విత్ మెజర్మెంట్స్ ఓన్లీ యూ డ్రా. సో ఫర్ ఈజీ వీడియో ఐ am showing you without measurements, but you draw with the measurements. Now the neck part also. So 1/4. Now this line you have to connect this way. So this comes to head. I'll show very easily this one. So this go for the shoulder and this way you draw the leg this side and this side comes the leg. So అది ఎలా ఉంటే అలా మీరు 2.5 for the leg part అలానే బ్యాలెన్స్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ బ్యాలెన్స్. అంటే బాడీ అనేది బ్యాలెన్స్లో ఉండాలి. వెయిట్ బేరింగ్ సైడ్ అనేది ఒక లెగ్ మీద ఉండాలి ఖచ్చితంగా. సో 2.5 అండ్ 2.5 ఇలా, ఇది ఎలా ఉంటే అలా మీరు ఆ పొజిషన్లో వేసుకోండి. దిస్ ఈస్ the leg part. The same measurements you have to draw this way. Now come next hands. So this comes to 1.5 and this go 1.5 and you have 1/4 half inch this way and this is the hand. So ఇది ఎలా పోజ్ ఉంటే అలా హాఫ్ అలానే పెట్టండి. Draw this way. This is hand. Next this side hand. So 1/2 and the other half. You will have 1/4. This hand is not visible, so it goes to inside, and from here you draw the hand part, the finger part. Okay, this is the position. Now we have to flesh it out, this one. I'll flesh this and show. So this is the fleshing out. మనం ఇలా fleshing ఇచ్చిన తర్వాత then we go for dressing. దీనికి సింపుల్ డ్రెస్ ఒకటి వేసి చూపిస్తాను. దట్ వే ఓన్లీ యూ కెన్ డ్రా. సో ఇది సింపుల్గా బోట్ నెక్ టాప్, ఇలా నెక్ పెట్టండి. దెన్ shoulder, then you have the armhole here ila, then this is chest line and this is waist line, ఇది hip line. So in between this you will have the navel part. Up to here you draw a top part, up to here we draw. So ఇది ఇలా ఫ్లషింగ్ చేస్తాం. దీనికి you want hands కూడా పెట్టచ్చు, సింపుల్ హ్యాండ్స్ ఆల్సో. సో ఇక్కడ navel part కింద you draw a mini skirt mini skirt డ్రా చేయండి. సో this is the band, waist band ఇది స్కర్ట్ కి. దెన్ we go for simple skirt, mini skirt డ్రా చేస్తున్నాను. సో this way. సో now after dressing this you have to rub the parts. ఎక్కడైతే మనకు అవసరం లేదు, the leg part and the everything you have to rub it off. సో ఇలా skirt. So this part comes the top part and the skirt part. I'll color it and show next. Next we go for the other pose. Second pose will go. Second pose. So దీంట్లో మనకి లెగ్ ఇటు సైడ్ ఉంది. సో ద సేమ్ థింగ్ ఐ డ్రా 10 inches లైన్ వేసుకోండి. దెన్ ద హెడ్ పార్ట్ సేమ్ థింగ్, హాఫ్ ఇంచ్ పెట్టండి హెడ్. అండ్ దిస్ షోల్డర్ వచ్చి ఇలా ఉంది, ఈ స్లాంటింగ్ పొజిషన్. చెక్ హియర్ ఇలా ఉంది షోల్డర్ అండ్ వేస్ట్ లైన్, హిప్ లైన్ మనకి ఇలా ఉంది. సో సేమ్ వే వీ డ్రా.
half inch, same thing. And you have the neck part, and this is slanting line ila paiki undi. Then we go for leg part. Ee leg part position ki randi. So this way, and this comes to 2/2, 1/4, and this is one leg, and the other side also you draw the same thing. 2/2, the leg should come out and toward inwards it goes to inwards. So balance is on this leg. So this way. Now the hand position. Half inch. This comes to 1/4. You have to draw the hand position. Okay, and this way it is. So 1/4, half. The same measurements you have to draw. Just the position of the measurements and the legs changes. Okay, I'll flesh this one now. Okay, so we have drawn this flesh. Now I show the dressing also. On this we draw a top and legging. So little bit the boot neck type I have drawn the top neck and shoulder, the armhole. Then you go for hands. You want a length sleeve, 3/4 of the sleeve. So I have drawn this one now, and the top length, the short top or long top, whichever length you need, that much you can draw. So this is the top, and the legging you can draw this way. Just put a curve at the bottom, tight fitting. So this is a very tight fitting dress. So put curves at the bottom, little bit. Give a flesh to the leg part. Okay, this way we are giving. Now here is the part, and we'll show the top. You wanted to put any dupatta like that also, you can draw on this simply. Just have that look. You want to catch like this, remove that, erase this hand a little bit and catch this way. So this way dupatta comes. Okay, I'll show that. Third pose, this one. So again we take the 10 inches line and draw the head. In this you can show the shoulder line is tilted and the waistline is little bit straight only, and hip line also the straight only. So I'll draw this again. Same thing, head part and the shoulder line is little bit tilted. So cross you draw. The balance line, waistline is lightly tilted and the hip line is straight. So the same way you mark the curve. This is the line we have, and the leg part. Very easy poses I am showing you, so that you can give a dressing, learn the style of dressing. So this is the thing. And the hand, we have the neck part this way, the hand. So 1.5, the position, the same position you can draw. Any picture you can take from the Pinterest app and you can draw this way. Slightly gives little bit changes to the croquis, and you can draw so many poses this way. So the easy method I am showing you to draw poses, but take the measurements and give little changes to that and draw very easily the poses. So this is the pose. Now I'll flesh and show this one. So this is the third pose. Now I will show on this a long frock with the straps. So draw this way, long frock, the body up to here, waistline means the abdomen line here. Draw a strap, a noodle strap or anything you can draw, and from here put a gown, skirt part. So you will have the skirt portion. So this is the pose. Okay, so this is the frock type I have drawn this one now. So I will color it all the three figures and show a little hairstyle also now. Draw a very simple hairstyle for this. Simply just a bob cut hair I draw. Put hairstyle.
this way. Simply you can draw like this. First you learn very easy techniques, then we can learn advanced techniques. So this is the hairstyle I have given for this now. Now I draw the color. I'll go with this orange here for the top and the blue for the skirt. Okay, I'll draw these colors now. First pose యూస్ చేసి మనము ఇలా స్కెచ్ డ్రా చేసాం. సో ఐ గివెన్ ఏ స్కర్ట్ అండ్ టాప్ ఫర్ దిస్. స్కిన్ కలర్ లైట్గా స్కిన్ కలర్ టోన్ చేశాను. మీకు కలర్ కాంబినేషన్స్ ఏవి కావాలంటే అవి చూసుకోవచ్చు. సో ఫస్ట్ పోజ్ ఇలా డ్రా చేసి మనము డ్రెస్సింగ్ చేసాం. దెన్ సెకండ్ పోజ్ సింపుల్ హెయిర్ స్టైల్ ఆల్సో వి డ్రా ఫర్ దిస్. జస్ట్ పుట్ ఫోర్ హెడ్ మీద మీరు కొంచెం పార్ట్ హెయిర్కి వదలండి. దెన్ యూ డ్రా హెయిర్ లైక్ దిస్. లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, మీకు ఏ హెయిర్ కావాలంటే ఆ హెయిర్ వేసుకోండి. ఐఎమ్ గివింగ్ ఏ లాంగ్ హెయిర్ ఫర్ దిస్. జస్ట్ సింప్లీ యూ డ్రా లాంగ్ హెయిర్. సో దిస్ ఈస్ ద హెయిర్ స్టైల్ ఐ హావ్ గివెన్. Now we color the dress. I'll go with pink for the top and violet for the bottom. I'll draw and show the colors now. This is the second pose. మనం ఇలా స్కెచ్ డ్రా చేసాము. దెన్ వీ హ్యావ్ గివెన్ ఏ స్కర్ట్, టాప్ అండ్ లెగ్గిన్ అండ్ దుపట్టా. సో ఈ సెకండ్ స్కెచ్ మోడల్ని మనం ఇలా ఈ పోజ్ డిజైన్ చేసి మనం వీ హ్యావ్ డ్రాన్ దిస్ వన్. దెన్ థర్డ్ పోజ్ just a curvy hair I am drawing here. Put a curves. So from here flowy hairstyle, simple hairstyle I have given for this. So now I'll color this dress also. Just I use some color. For this I go for red. Coloring part, color this dress. You use any color, sketches, crayons, pencils, anything you can use. Color the dress. I'll color this red and green. Okay, this is the third pose. మనం ఈ థర్డ్ పోజ్ ఇలా డిజైన్ చేసుకున్నాము. అండ్ ఏ స్ట్రాప్స్ టాప్, లాంగ్ ఫ్రాక్ లాగా, స్ట్రాప్స్ ఫ్రాక్ లాగా మనము దీన్ని డిజైన్ చేసాం. సో కలర్ కాంబినేషన్స్ రెడ్ అండ్ గ్రీన్ ఐ హ్యావ్ గివెన్. సో సింపుల్గా ఇట్లా 3 పోజెస్ మీరు డ్రా చేసుకొని యూ కెన్ డ్రెస్, యూ డిజైన్ ఏ డ్రెస్ ఫర్ దిస్. సో నెక్స్ట్ క్లాస్ విల్ లర్న్ కలర్ కాంబినేషన్స్. మనం 3 పోజెస్ తీసుకున్నాము. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పోజెస్ తీసుకున్నాము. 3 డ్రెస్సెస్ డిజైన్ చేసాము. సో ఐ షో ద డ్రెస్సెస్ ఆల్సో. దీస్ ఆర్ ద 3 స్కెచెస్ వీ ఆర్ డిజైన్డ్ ఫ్రమ్ ద 3 పోజెస్. సో స్కర్ట్ అండ్ టాప్ అండ్ టాప్ అండ్ లెగ్గిన్ అండ్ లాంగ్ ఫ్రాక్ విత్ స్ట్రాప్స్.